అందరికీ ప్రభు పేరిట శుభాభివందనలు తెలియజేసుకుంటాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం, అది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ లేఖనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మన తలంపులు లోకానుసారమైనవి, మన జీవపు డంబమునకు సంబంధించినవి, శరీరాశ, నేత్రాశ. మరి ఇలాంటి తలంపులతో ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఈ లోకంలో మన తలంపులు చాలా తేడాగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. మరి దేవుని యొక్క తలంపులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నీవు దేవునిని ఏ దినమైతే ఆయనలో ఉండాలని ఆశపడతావో, ఆశపడినటువంటి నీలో దేవుని యొక్క తలంపులు నిశ్చయముగా కనిపిస్తాయి. ఆ రీతిగా మనమున్నామా? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా తమ హృదయముల మీద చేయి వేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు మనతో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, కనుక మీరు నన్ను మీ హృదయములలో ఎంచుకొని దాచుకొని నన్ను హత్తుకొని జీవించినట్లయితే మీ తలంపులు కూడా నా తలంపుల వంటిగా ఉంటాయంటే వాగ్దానం దేవుడిస్తున్నాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుండైనా మనం ఉందామా అనుకుంటే అందరూ కూడా తలల వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో ఫలింపచేయమని, ఈ దినం నుండి నిశ్చయముగా మీరు ఫలింప చేస్తున్నందుకై వందనములు చెల్లించుకుంటూ జీవాధిపతి అయిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.